వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఆంధ్రప్రదేశ్లో తుపాను బాధితులను ఆదుకునేందుకు సినీ లోకం కదలి వచ్చింది. నటీనటులు, దర్శకులు, సినీ ప్రముఖులంతా వరుసగా విరాళాలు ప్రకటిస్తున్నారు. అందరి విరాళాలు లక్షల్లోనే ఉన్నాయి. అయితే వాళ్ళంతా తమ తమ స్థాయికి తగ్గట్టే విరాళాలు ఇస్తున్నారా? ఏదో అందరూ ఇస్తున్నారు కాబట్టి నలుగురితో పాటు నారాయణ అంటున్నారా? సినీ ప్రముఖుల విరాళాలపై జరుగుతున్న చర్చ ఏంటి? జనం డబ్బుతో కోట్లు సంపాదించిన వాళ్ళు తుపాను బాధితుల కోసం లక్షల రూపాయల విరాళాలు ఇవ్వడం చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. ఈ మాట్లాడినది ఎవరో కాదు, సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. అంతేకాదు, బాధితుల కోసం ప్రేమాభిమానాలు కురిపిస్తున్నారు. ఎందుకంటే అవన్నీ ఉచితం కాబట్టి అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. వర్మ అన్న దాంట్లో నిజముందంటున్నారు చాలా మంది. పెద్దలది ఎంతటి దొడ్డ మనసో ఆపత్కాలంలోనే తెలుసొస్తుంది అంటున్నారు. హుదూద్ తుపాను సృష్టించిన బీభత్సానికి ఉత్తరాంధ్ర తల్లడిల్లింది. అందమైన విశాఖ నగరం రూపు మారిపోయింది. తుపాను బాధితులకు తన వంతు సాయంగా సినీ రంగ ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రకటించిన విరాళాల్లో అత్యధికంగా పవన్ కళ్యాణ్, రామానాయుడు, తమిళ నటుడు సూర్య ఫ్యామిలీ, కృష్ణ కుటుంబం తలా 50 లక్షల చొప్పున ఇచ్చారు. బాలకృష్ణ 30, జూనియర్ ఎన్టీఆర్ 20, ప్రభాస్ 20, అల్లు అర్జున్ 20 లక్షల చొప్పున విరాళాలు ప్రకటించారు. ఇలా చాలా మంది 5, 10 లక్షల చొప్పున ఇచ్చారు. విరాళాలన్నీ చూస్తే లక్షల్లో ఉన్నాయి. చూడటానికి ఘనంగానే ఉన్నా అవన్నీ వారి వారి స్థాయికి తగిన విరాళాలేనా అన్న అనుమానం కూడా కలుగుతోందంట కొందరికి. ఏ టాప్ హీరోని తీసుకున్నా, ఏ టాప్ డైరెక్టర్ ని తీసుకున్నా వారి పారితోషికాలన్నీ ఒక్కో సినిమాకు కోట్లలోనే ఉంటాయి. అలా కోట్లు సంపాదిస్తున్న వాళ్ళంతా ఇప్పుడు విరాళాలిచ్చిన తీరు అవమానకరంగా ఉందన్న గుసగుసలు ఇండస్ట్రీలోనే కాదు, సామాన్య ప్రజల్లోనూ వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో నిన్న మొన్నొచ్చిన సంపూర్ణేష్ బాబు 1 లక్ష రూపాయలు, నిలదొక్కునే దశలో ఉన్న యువ నటుడు సందీప్ కిషన్ 2.5 లక్షలు ఇస్తే, ఇదే ఇండస్ట్రీలో దశాబ్దాల అనుభవం, అనుబంధం ఉన్న టాప్ కమెడియన్ బ్రహ్మానందం మాత్రం 3 లక్షల రూపాయలు విదల్చడం హాట్ టాపిక్ గా ఉందట. అచ్చు పొరపాటేమో అనుకుని కాదు ఇచ్చింది అంతేనని కన్ఫర్మ్ చేసుకుని కామెడీ స్టార్ మనసు ఇంతేనా అని కామెంట్ చేస్తున్నారట కొందరు. సినిమాల్లో నటించేందుకు గంటకు లక్షల్లో పారితోషికం తీసుకునే నటులు ఇప్పుడిచ్చిన విరాళాలు వారి ఒక్కరోజు సంపాదన కూడా కాదన్నది వాస్తవం. ఇవ్వకపోతే ఇవ్వలేదని, ఇస్తేనేమో ఇంతేనా అన్న వాదనలు ఎప్పుడూ ఉండేవే. ఇంతివ్వాలని రూలేం లేదు, ఇవ్వకపోయినా అడిగేవాడే లేడు. కానీ ఇలాంటి సాయం చేసేటప్పుడు తమ తమ స్థాయికి తగ్గట్లు విరాళాలు ఇవ్వడమే నిజమైన మానవత్వం అనిపించుకుంటుంది. ఏదో అందరూ ఇస్తున్నారు కాబట్టి తాము కూడా ఎంతో కొంత ఇవ్వక తప్పదన్నట్లు విరాళాలు ఇవ్వడం మానవత్వం అనిపించుకోదన్నది కొందరి వాదన. టాలీవుడ్ లో విరాళాలు ఇవ్వని ప్రముఖులు ఇంకా ఎంతో మంది ఉన్నారు. ఎవరి ఇబ్బందులు వారివి. ఈ విషయంలో ఎవరిని తప్పుపట్టలేం. కానీ కొందరు తమ స్థాయికి తగ్గట్లు కాకుండా మొక్కుబడిగా తప్పదన్నట్లు విరాళాలు ఇవ్వడం తుపాను బాధితులను అవమానించినట్లే అవుతుందని అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన కష్టం ఎంత? ఆ కష్టం నుంచి కోలుకోవాలంటే మనవంతుగా ఎంత సాయం చేయాలి? తెలుగు ప్రజల రుణం ఎలా తీర్చుకోవాలి అన్న ఆలోచన మనసులోంచొస్తే ఆ స్పందన వేరుగా ఉంటుంది. కానీ ఏదో ఇచ్చాం అంటే ఇచ్చామన్నట్లు కంటి తుడుపు విరాళాల ప్రకటనతో ఒరిగేదేమిటి అన్న ప్రశ్న కూడా కొందరిలో తలెత్తుతోంది. ప్రేక్షకులే మా దేవుళ్ళు, వాళ్ల ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి వచ్చామంటూ స్టేజ్ మీదకొచ్చి సినిమాల్లోలాగా డైలాగులు పేల్చే సినీ ప్రముఖులంతా తెలుగు ప్రజల రుణం తీర్చుకోవాల్సిన సమయంలో ఎలా ఆలోచిస్తున్నారో ఈ విరాళాలు చూసి అర్థం చేసుకోవచ్చు. సినిమాల్లోనే కాదు, విరాళాల్లోనూ తమిళ సినీ పరిశ్రమను ఆదర్శంగా తీసుకోవాలేమో అనిపిస్తోంది. పొరుగు రాష్ట్రం కోసం వాళ్లు ప్రదర్శిస్తున్న పెద్ద మనసును చూసైనా తెలుగు సినీ ప్రముఖులు పద్ధతి మార్చుకోవాలేమో. తెలుగు వారికొచ్చిన కష్టాన్ని చూసి పొరుగు రాష్ట్రానికి చెందిన సూర్య 50 లక్షలు, విశాల్ 10 లక్షలు ఇస్తే ఇక్కడి సినీ ప్రముఖులు ఏ స్థాయిలో స్పందించారో ఎవరికి వారు ఆత్మావలోకనం చేసుకోవాలంటున్నారు. ఇదంతా బాగానే ఉంది గాని విరాళాలిచ్చిన సినీ ప్రముఖులపై సెటైర్లు వేస్తున్న సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇప్పటి వరకు ఎలాంటి విరాళాలు మాత్రం ప్రకటించకపోవడం కొసమెరుపు. నీతులు చెప్పడం, వేలెత్తి చూపడం సులువే, ఆచరణలో పెట్టడమే కష్టమని అందుకే అంటుంటారేమో. ఎంత అనేది పక్కన పెడితే ఏది ఏమైనా పెద్ద మనసు చేసుకుని విరాళాలు ఇస్తున్న వారి ప్రయత్నం మాత్రం ముమ్మాటికి అభినందించి తీరాల్సిందే.
ఆఫ్ ద రికార్డ్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.